సార్ నమస్తే. సో ఎలా అనిపిస్తుంది సార్, మనం చూసామంటే ఇదే గేట్ని బద్దలు కొట్టుకొని ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కానీ, పార్టీలో ఉన్న పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడం, కార్యకర్తల మీద దాడులు, ఒకసారిగా పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మీరు కూడా చాలా కష్టాలు కూడా అనుభవించారు. మొత్తం మీద ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది 164 సీట్లు ఘన విజయం అయితే ప్రజలైతే పట్టణం కట్టబెట్టబోయారు. రేపు ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు చేయబోయారు. అంటే ఇది ఏదైతే ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలన సాగిందో, మీరే అన్నారు, ఒక పార్టీ రాజకీయ పార్టీ మీద దాడి చేయటం, కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, ఇటువంటి విధానాలు ప్రజలు హర్షించారనేది ఈ ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠంగా చెప్పారు. ప్రతిపక్షం గొంతుకు నొక్కటం, ప్రతిపక్షాలలో బయటికి రాకపోకుండా ఇళ్లలో మరి హౌస్ అరెస్ట్ చేయటం, అధికార పార్టీ తప్ప వేరే రాజకీయ పార్టీ రాజకీయ కలాపాలు చేయకూడదు, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపట్టకూడదనే ఒక నిరంకుశ నియంతృత్వ పరిపాలనని ప్రజలు హర్షించరు. గతంలో 151 సీట్లు గెలిపించిన ప్రజలే ఈరోజు ఆ పార్టీని 11 సీట్లకి కుదించారంటే ఇది ప్రజా విప్లవం, ప్రజా చైతన్యం, ఇది ప్రజాస్వామ్య విజయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో కూడా అందరికీ కూడా గుణపాఠం లాంటిది. ప్రజలకు సన్నిహితంగా ఉండాలి, ప్రజలు వాంఛలకు అనుగుణంగా మరి పనిచేయటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం బటన్ నొక్కుతూ సంక్షేమ కార్యక్రమం చేయటం కాకుండా ఒక్కొక్క ఇంటికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే తప్ప ప్రజలు ఈరోజు ప్రభుత్వాలని హర్షించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ప్రజలలో మరి పేదరికాన్ని దూరం చేసి వాళ్ళని కూడా ధనికులు చేయాలనే ఒక ఆలోచనలు ఉన్నారు. అది తప్పనిసరిగా ఆ సంకల్పం పూర్తవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి కూడా మీకు తీవ్రమైన ఒత్తిళ్లు ఆ రోజు మీరు ఎదుర్కొన్నారు. సో మీరు తీసుకున్న డిసిషన్ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చాలా హర్షించింది. ఈరోజు ఎలా అనిపిస్తుంది సార్, కరెక్ట్ 2 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించారు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని కాలరాయాలి, ఈ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేయాలని కుతంత్రంతో ఆ రోజు 3 రాజధానుల బిల్లు తీసుకొస్తే మరి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు 9 మంది మాత్రం ఉన్నారు. అయినా కూడా వాళ్ళు చెప్పినట్టుగా నడవాలని నిరంకుశంతో ఆనాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను మరి ఏ సంఖ్యాబలం పరంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఆనాడు 32 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి అధిక మెజారిటీకి అనుగుణంగా ఆనాడు మరి 3 రాజధానుల బిల్లుని కొనసాగించకుండా సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అధికార పార్టీ మళ్ళీ అమరావతి రాజధాని విషయంలో ఎక్కడా కూడా కలుగజేసుకోలేని ఒక కట్టడి ఆనాడు చేయగలిగాం. కఠినమైన ఒత్తిడిని కూడా మీరు తట్టుకొని నిలబడ్డారు. సో ఇప్పుడు ఒకసారి ఎలా అనిపిస్తుంది సార్? అదే నేను చెప్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు మనం ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలనుకుని అమరావతి రాజధాని ఒకటే ఉండాలని నిర్ణయానికి కట్టుబడి ఉండి చేశాం. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అమరావతి రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకునే దిశలో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా మరి ఆనాడు 2021లో జరిగిన ఏదైతే ఈ 2019లో ఏదైతే జరిగిందో ఈ సెలెక్ట్ కమిటీకి పంపించాం. అది ఈ రాజధానిని ఎవరు కదిలించే శక్తి మరి సామర్థ్యం సరిపోని విధంగా ప్రభుత్వాన్ని కట్టడి చేయగలిగాం. ఈరోజు అమరావతి మళ్ళీ పునర్వైభవం సాధించడానికి అది నాంది పలుకుతుందని నేను భావిస్తున్నాను. ఓకందని విధ్వంసం జరిగింది అమరావతిలో. సో మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం అయితే అంత ఈజీ కాదని చెప్పి అన్నారు. కానీ కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే దాదాపు ఒక 500 ప్రొక్లైన్లు పెట్టి కంప్లీట్గా ఈరోజు అమరావతిని పూర్తి రూపురేఖలు కూడా మార్చడం కూడా జరిగింది. కేవలం 5 రోజుల్లోనే ఇంత చేంజెస్ కనపడింది. అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుందని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్న ప్రశ్న. బ్రహ్మాండం ఉంటుంది. అమరావతి రాజధాని పూర్తి చేసుకుంటాం. రాష్ట్ర రాజధాని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో మేము కల్పించగలుగుతాం. ఎందుకంటే ఈనాడు ఎన్డీఏలో కూడా మేము భాగస్వామి అయ్యాం. ఎన్డీఏలో కూడా ఈరోజు ప్రభుత్వం కొనసాగటానికి
16 మంది ఎంపీల ప్రాధాన్యత ఈరోజు సంతరించుకుంది. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు కూడా రాజధాని నిర్మాణంలో పూర్తిగా సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని అనతి కాలంలో మేము ఒక బ్రహ్మాండమైన ఈ దేశంలో అగ్రగామి అయిన రాష్ట్ర రాజధానిలో ఒక రాజధానిగా రూపొందించడంలో మేము ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు దానిలో సాఫల్యం అవుతారు. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్నారు మీరు. నెక్స్ట్ మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అంటే ప్రతిసారి కీలక పాత్ర పోషిస్తున్నాం. ఈ రోజు కూడా కీలక పాత్ర పోషించాం. ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించాం. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు. ఆయన ఏ బాధ్యత అప్పచెబితే ఆ బాధ్యతని తిరగని శుద్ధితో మరి కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇంత కీలక విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు పాత్ర చాలా బ్రహ్మాండమైంది. ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఏవైతే ప్రతిపక్ష ఓట్లను విడిపోకుండా మళ్ళీ దుష్ట పరిపాలన వైఎస్ఆర్సీపీ గెలవకుండా వీటన్నిటిని ఐక్యం చేస్తాను. ఐక్యం చేసి మేము ఒక కూటమిగా ఏర్పడి మరి ప్రతిపక్ష ఓట్లని కట్టడి చేసి రేపు ఈ ప్రభుత్వాన్ని పారదోలుతామని ఒక ఏకైక నిర్ణయంతో ఒక పట్టుదలతో ఆయన తెలుగుదేశం పార్టీ, బీజేపీ మరి జనసేనని మరి కూటమిగా చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. కాబట్టి ఈ విజయంలో జనసేన పాత్ర బ్రహ్మాండమైన పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారి కష్టం, అదే రకంగా జనసేన పార్టీ సహకారం, బీజేపీ కలవటం ఇవన్నీ కూడా కలిసి మరి ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీని నామరూపాలు చేయగలిగాం. థ్యాంక్ యూ.